నిజామాబాద్ జిల్లాలో గంజాయి దందా చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి సరుకు తెప్పించడం, జిల్లాలోని పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా విక్రయించడం శరామామూలైంది. అడ్డొస్తే ఆబ్కారీ సిబ్బందిపైన తెగబడేందుకు అక్రమార్కులు వెనుకాడటం లేదు. ఇటీవల నిజామాబాద్లో ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొన్న ఉదంతం సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో అధికారులు గంజాయి ముఠాలపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ముఠాలు పొరుగున మహారాష్ట్రలోని నాందేడ్ తదితర పరిసర ప్రాంతాల్లో గంజాయిని గుట్టలుగా నిల్వ చేస్తున్నారు. కొంతకాలం తర్వాత గుట్టుగా దాచిన గంజాయిలో కొంత మొత్తాన్ని జిల్లా కేంద్రానికి తీసుకొస్తున్నారు. సరిహద్దు వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో కొద్ది నెలలుగా రైళ్లలో 2-3 కిలోల చొప్పున దాటిస్తున్నారు. నిర్మల్ సరిహద్దు నుంచి కూడా సరకు తరలి వస్తోంది. పోలీసులు తనిఖీలు చేపట్టే సమయంలో వాహనాలతో పలుమార్లు పైకి దూసుకొస్తున్నారు. సిబ్బంది త్రుటిలో ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్ శివారులో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొనడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితికి చేరారు. ఈ నెల 23న రాత్రి 7 గంటల సమయంలో నిజామాబాద్లోని మాధవనగర్లో ఎక్సైసీఐ స్వప్న సిబ్బంది తనిఖీలు చేపట్టారు. 2 కార్లు అడ్డుపెట్టి అనుమానిత వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఓ కారులో వచ్చిన దుండగులు వాహనాన్ని ఆపినట్లే ఆపి పారిపోయేందుకు యత్నించారు. ఎదురుగా నిల్చున్న కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టి వాహనంతో తొక్కించుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. అందులో ఉన్నవారిలో మతిన్, రహేద్ పారిపోగా నిర్మల్కు చెందిన మైనర్ సయ్యద్ సొహైల్ పట్టుబడ్డారు. కారు ముందు టైరు పొత్తికడుపు మీదుగా వెళ్లడంతో సౌమ్య ఛాతీ ఎముకలు విరిగాయి. ఒక కిడ్నీ దెబ్బతినగా నడుము భాగంతో పాటు పలు అవయవాలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం సౌమ్యను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గంజాయిని కొంతమంది నాందేడ్ నుంచి తరలిస్తున్నారు. నిజామాబాద్ వయా హైదరాబాద్ పోతుందని చెప్పడం జరిగింది. నిజామాబాద్లో కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడంతో మా యొక్క ఎక్సైజ్ నిజామాబాద్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా సిబ్బంది మాధవనగర్ దగ్గర రూట్ వాచ్ చేయడం జరిగింది. తనిఖీల క్రమంలో డిజైర్, అదే స్విఫ్ట్ డిజైర్ వాహనంలో 4 వ్యక్తులు రావటం, వాళ్ళు ఆపకుండా స్పీడ్గా వెళ్ళటము, దాన్ని మా వాళ్ళు వెంబడించి దానికి కారు అడ్డం పెట్టడం ద్వారా అందులో 2 వ్యక్తులు పరారుగా అయ్యారు. మిగతా వాళ్ళు దూసుకొని పోవాలని చెప్పేసి ముందుకు దొరికిందని ఆపటం కోసం ఎదురుగా వెళ్ళినటువంటి గాజుల సౌమ్య అనే కానిస్టేబుల్ మీద ఢీ కొట్టడం జరిగింది. ఆమె కింద పడిపోవటం, ఆమె మీద కారు టైర్ ఎక్కడం కూడా జరిగింది. ఈ క్రమంలో మా సిబ్బంది అలర్ట్ అయ్యి మిగతా వాళ్ళందరూ కారు చుట్టుముట్టి అందులో ఉన్న 2 స్వాధీనం చేసుకుని అందులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈలోపు ఇంజ్యూరీ అయినటువంటి అమ్మాయిని ఆసుపత్రి, ప్రుడెన్స్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. తనకి ఇంటర్నల్ ఇంజ్యూరీస్ అయినాయి. ఇమీడియట్లీ ఆపరేషన్ చేసేసి అందులో రక్తస్రావం అవుతున్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో కిడ్నీని, ప్లీహాన్ని తీసేసి వైద్యం చేయడం జరిగింది. ఇటీవలి కాలంలో జిల్లాలో గంజాయి ముఠా ఆగడాలు పెచ్చుమీరిపోయాయని, వారికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రవాణాను నిర్మూలించడానికి ప్రతి ఏటా వందలాది కేసులు నమోదు చేస్తున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయితే ఈ 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ 135 కేసులు గంజాయి కేసులు చేయడం జరిగింది. దాదాపు 270 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 272 కేజీలు కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 102 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత దీనిలో భాగంగానే చేయడం జరిగింది. దీనికి అందరూ ఎన్ఫోర్స్మెంట్, DTF, SHOలు నిఘా వ్యవస్థను పెంచడం వల్ల సాధ్యమైంది. జిల్లాలో గంజాయి ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట పడాలంటే రైలు, రోడ్డు మార్గాల్లో పటిష్ట తనిఖీ వ్యవస్థలు నెలకొల్పాలి. నిరుద్యోగులు, కొందరు పేద యువత నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కమిషన్లు ఎరవేసి వారితో గంజాయి దందా చేయిస్తున్నారు. తక్కువ మొత్తంలో సరకు ఉంటోంది కాబట్టి నేరస్తులు వెంటనే విడుదలవుతున్నారు, మళ్లీ వ్యాపారం సాగిస్తున్నారు. వీరందరికీ అడ్డుకట్ట వెయ్యాలంటే పటిష్ట చర్యలు అవసరమని పోలీసులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ తెలంగాణ, అదే గాంజాయి లేని తెలంగాణ అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్న చిన్న గ్రామాలలో కూడా గంజాయి వెళ్ళిపోవడం జరిగింది. మామూలు విద్యార్థులు చాలామంది కూడా గంజాయికి అలవాటు పడతారు, వాళ్ళ కుటుంబాలు ధ్వంసం అవుతున్నాయి. కాబట్టి గంజాయిని అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు ఉంటాయి. ఎక్కడైతే మన దగ్గర తయారు చేయరు, మన దగ్గర అది పండదు గంజాయి ప్లాంటేషన్ అనేది లేదు ఇక్కడ. ఇప్పుడు అది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ప్లాంటేషన్ ఇది, అక్కడి నుంచి తరలిస్తుంటారు. తరలించే క్రమంలో మనకి ఇన్ఫార్మర్ వ్యవస్థ లేకుండా పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఇన్ఫార్మర్ ఉన్నప్పుడు, అది బయలుదేరినప్పుడు దాని సమయం ఇవన్నీ చెప్తారు కాబట్టి ఆ విధంగా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఆర్థిక రాజకీయ బలంతో కొందరు పెద్ద తలకాయలు సాగిస్తున్న గంజాయి వ్యవస్థీకృత దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.